వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శోభ. విపత్తులను ఎదుర్కోవడంలో చంద్రబాబు నాయుడు సమర్థులు అని కిమిడి కళా వెంకట్రావు అన్నారు. విపత్తుల మేనేజ్మెంట్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బ్రాండ్ అంబాసిడర్ అని మాజీ మంత్రి చీపురుపల్లి ఎమ్మెల్యే కిమిడి కళా వెంకట్రావు అన్నారు. బుధవారం రాజాంలోని తన నివాసం నందు మీడియా సమావేశాన్ని నిర్వహించారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 5 ఏళ్ల పరిపాలన ఒక విధ్వంసకర శక్తిలా పనిచేసిందన్నారు. ప్రకృతి విలయతాండం ఆడినప్పటికి కూడా 120 సంవత్సరాల నుంచి రానటువంటి కుండపోత వర్షం వలన విజయవాడ సిటీ మునిగింది మనందరం చూసాం. ఏదేమైనప్పటికీ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు విపత్తుల మేనేజ్మెంట్లో ఒక బ్రాండ్ అంబాసిడర్. మనం ఆయన ముఖ్యమంత్రిగా గత రోజుల్లో చేసేటప్పుడు చూసాం. మరి ఆయన మేనేజ్మెంట్ చేసినటువంటి పరిస్థితి భారతదేశంలో ఏ ఒక్క నాయకుడు చేయలేకపోయినటువంటి పరిస్థితి. నిన్న మొన్న జగన్మోహన్ రెడ్డి ఆయన తలకు మనుషులు చేస్తుండేటటువంటి నిర్వాహకం అంతా కూడా మనం టీవీల్లో చూసాం. అది తప్పుడు ప్రచారం. ఇక్కడ కూడా దెయ్యాల వేదాలు వల్లించినట్టుగా రాజకీయం చేయడమే తప్ప జగన్మోహన్ రెడ్డి గారిని మనం చూసాం. 5 ఏళ్ళలో ప్రభుత్వంలా పనిచేసిందా? ఒక విధ్వంసకర శక్తిలా పనిచేసింది. విజయవాడలో వర్షాలు వరదలు సృష్టించిన బీభత్సంపై జగన్మోహన్ రెడ్డి అతని మనుషులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. వరద బాధితుల సహాయార్థం ఆహార కిట్లను అందజేసిన రెడ్ క్రాస్. విజయవాడ వరద బాధితుల సహాయార్థం రెడ్ క్రాస్ సొసైటీ శ్రీకాకుళం శాఖ చైర్మన్ జగన్మోహన్ రావు ఆధ్వర్యంలో రిలీఫ్ మెటీరియల్ రథాన్ని బుధవారం సిద్దం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రిలీఫ్ మెటీరియల్ రథాన్ని మంగళవారం జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ రెడ్ క్రాస్ సేవలు వెలకట్టలేనివని, సేవలకు ప్రతిరూపం ఇండియన్ రెడ్ క్రాస్ అని కొనియాడారు. అనంతరం సహాయార్థం అందించే ఆహారపు కిట్ల వివరాలపై ఆరా తీశారు. ప్రతి కిట్ ని పరిశీలించి ప్రశంసించారు. అలాగే న్యూ సెంట్రల్ స్కూల్ యాజమాన్యం విద్యార్థుల ద్వారా అందించిన సేవలను గుర్తిస్తూ జూనియర్ రెడ్ క్రాస్ సేవలను కొనియాడారు. వరద బాధితుల కోసం మనం ఎంత చేసినా తక్కువేనని, ప్రకృతి విలయంతో విజయవాడ పరిసర ప్రాంతాలు అతలాకుతలమయ్యాయని, శ్రీకాకుళం జిల్లా నుండి సేవలందిస్తున్నందుకు సంతోషంగా ఉందని అన్నారు. రెడ్ క్రాస్ చైర్మన్ జగన్మోహన్ రావు మాట్లాడుతూ వరద బాధితులకు కనీసం తాగటానికి తినటానికి కూడా ఇబ్బంది పడుతున్నారని, ప్రకృతి విలయ తాండవంతో ప్రజలంతా ఆహారం లేక బాధపడుతుండడం వర్ణనాతీతమని అన్నారు. ఇండియన్ రెడ్ క్రాస్ శ్రీకాకుళం శాఖ నుంచి చిరు సహాయాన్ని అందిస్తున్నామని, ఇందులో భాగంగా సుమారు 5,50,000 రూపాయలు విలువ చేసే 12,000 లీటర్ల తాగునీరు, 10 కార్టన్ల బిస్కెట్లు, 100 దోమతెరలు, 500 ఆహారపు కిట్లు, దుప్పట్లు, తువ్వాళ్లు మొదలగు అవసరాల సరుకులన్నీ సిద్దం చేశామన్నారు. ఈ మహోత్తర కార్యక్రమానికి ధనరూపేణ వస్తురూపేణ అండగా నిలిచిన ఎంవి రమణమూర్తి వెల్ఫేర్ సొసైటీ, సివి నాగజ్యోతి వెల్ఫేర్ సొసైటీ, మల్లా కళ్యాణ్ చక్రవర్తి కుటుంబ సభ్యులు, న్యూ సెంట్రల్ స్కూల్ డాక్టర్ సోమేశ్వరరావు, వరం చారిటబుల్ ట్రస్ట్, దుర్గా ధీరజ్ చారిటబుల్ ట్రస్ట్ వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో రెడ్ క్రాస్ సెక్రటరీ మల్లేశ్వరరావు, ట్రెజరర్ దుర్గా శ్రీనివాస్, ఇంటర్నల్ ఆడిటర్ వైకుంఠరావు, ఎంసీ మెంబర్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. నరసన్నపేట మండలంలో బొరిగవలస గ్రామ పంచాయతీలో శానిటేషన్ పనులు నిర్వహించారు. వర్షాల కారణంగా సీజనల్ వ్యాధులు ప్రబలకుండా నరసన్నపేట మండలం బొరిగవలస గ్రామ పంచాయతీలో సర్పంచ్ బుర్రల శంకర్ ఆధ్వర్యనందు శానిటేషన్, రోడ్డు కిరువైపులా పిచ్చి మొక్కలు తీయట, బ్లీచింగ్ జల్లడం, వాటర్ ట్యాంక్ క్లోరినేషన్, వర్షాల కారణంగా రోడ్డుపైకి వచ్చే మట్టిని తొలగించట, నీటి బావులు ఉన్న ప్రాంతాల్లో బ్లీచింగ్ సప్లిమెంటు మొదలగు కార్యక్రమాలు బుధవారం నిర్వహించారు. తద్వారా వ్యాధులు ప్రబలకుండా తగు జాగ్రత్తలు తీసుకోగలరని తెలియజేశారు. జెమ్స్ మెడికల్ కాలేజీలో నేత్రదాన అవగాహన ర్యాలీని నిర్వహించారు.
జాతీయ అంధత్వ మరియు దృష్టిలోప నివారణ కార్యక్రమంలో భాగంగా జిల్లా అంధత్వ నివారణ సంస్థ శ్రీకాకుళం మరియు జెమ్స్ మెడికల్ కాలేజీ రాగోలు సంయుక్త ఆధ్వర్యంలో నేత్రదానంపై అవగాహన సదస్సు మరియు ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమాన్ని ముందుగా డైరెక్టర్ డాక్టర్ కనుగుల సుధీర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ వారి మరణానంతరం నేత్రదానం చేయటం అనేది సాంప్రదాయంగా నిర్వహించాలని ఆకాంక్షించారు. జిల్లా అంధత్వ నివారణ ప్రోగ్రాం మేనేజర్ త్రినేద్రావు మాట్లాడుతూ నేత్రదానంపై విద్యార్థులంతా అవగాహన కలిగి వారి వారి ప్రాంతాల్లో ఎవరైనా మరణిస్తే నేత్రదానంపై అవగాహన కల్పించి దానానికి ముందుకు వచ్చేటట్లు ప్రోత్సహించాలని కోరారు. విద్యార్థులచే నేత్రదాన ప్రతిజ్ఞ చేయించారు. జెమ్స్ నేత్ర విభాగాధిపతి సతివాడ లక్ష్మి విద్యార్థులకు నేత్రదాన ప్రక్రియ విధానాన్ని ఆవశ్యకతను తెలియజేశారు. కార్యక్రమంలో డిప్యూటీ మెడికల్ సూపరింటెండెంట్ హేమంత్, జనరల్ మేనేజర్ ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. శ్రీ సూర్యనారాయణ స్వామి దేవస్థానం నందు వరద బాధితులకు ఆహారాన్ని తయారు చేశారు. ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత అరసవెల్లి సూర్యనారాయణ స్వామివారి దేవస్థానం నందు మంగళవారం విజయవాడ వరద బాధితులకు స్వామివారి పులిహోర ప్రసాదాలు 10,000 ప్యాకెట్లు మరియు 10,000 వాటర్ ప్యాకెట్లు పంపిణీ నిమిత్తం శ్రీకాకుళం నుండి విజయవాడకు పంపించడం జరిగిందని ఆలయ ఉప కమిషనర్ మరియు ఈవో ఎల్వి రమేష్ బాబు తెలిపారు. కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి మరియు ప్రధాన అర్చకులు, ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ వారు సమకూర్చిన విరాళాన్ని సీఎం రిలీఫ్ ఫండ్ కి బుధవారం అందజేశారు. శ్రీకాకుళం లయన్స్ క్లబ్ సెంట్రల్ వారు సమకూర్చిన విరాళాన్ని సీఎం రిలీఫ్ ఫండ్ కి బుధవారం శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ అందజేశారు. కార్యక్రమంలో గొండు శంకర్ మాట్లాడుతూ వరద బాధితుల సహాయార్థం శ్రీకాకుళం నుంచి మొట్టమొదటిసారిగా అందించిన నడుగుల మోహన్, గుత్తు చిన్నారావుని అభినందిస్తూ ఇలాంటి కార్యక్రమాల్లో భాగస్వాములయ్యి చెక్కును తన ద్వారా సీఎం రిలీఫ్ ఫండ్ కి ఇమ్మని అందించనున్నట్టు కృతజ్ఞతలు తెలియజేశారు. ఇలాగే శ్రీకాకుళం నుంచి అనేక మంది వరద బాధితుల సహాయాన్ని అందించి సహకరించాల్సిందిగా కోరుతున్నాను అని తెలియజేశారు. కార్యక్రమంలో లయన్స్ నటుకుల మోహన్, లైన్ గుత్తు చిన్నారావు తదితరులు పాల్గొన్నారు. రాజాంలో వరద బాధితులకు అండగా నిలబడ్డ జర్నలిస్టులు. రాజాంలో విజయవాడ వరద బాధితుల సహాయార్థం రాజాం ప్రాంతీయ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యనందు పాత్రికేయులు విరాళాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టారు. పాత్రికేయులు రాజాం పట్టణంలోని వ్యాపార సముదాయాలకు వెళ్లి సహాయ నిధి సేకరణకు విరాళాలు అర్థించారు. స్వచ్ఛందంగా దుకాణందారులు, చిరు వ్యాపారులు, పాదచారులు, కార్మికులు, మహిళలు స్పందించి వారికి తోచినంత నగదును అందించి మానవత్వాన్ని చాటుకున్నారు. భారీ వర్షాలు, వరదలతో ముంపుకు గురైన బాధితులను ఆదుకోవటంలో రాజాం ప్రజలు భాగస్వాములు కావాలని పాత్రికేయులు కోరారు. విరాళాలందించిన వారికి పాత్రికేయులు కృతజ్ఞతలు తెలియజేశారు. విజయవాడలో వరద బాధితులకు ఆర్థిక సాయం చేసేందుకు రాజాం ప్రాంతీయ ప్రెస్ క్లబ్ నుంచి ఈరోజు విరాళాలు సేకరించేందుకు బయలుదేరి ప్రెస్ క్లబ్ సభ్యులందరం కలిపి విరాళాలు సేకరించి తక్షణం వారికి ఆదుకునేందుకు మా వంతు సహాయ సహకారాలు అందించేందుకు రాజాం ప్రాంతీయ ప్రెస్ క్లబ్ నుంచి కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మట్టి గణపతి ప్రతిమలనే పూజిద్దాం, పర్యావరణాన్ని పరిరక్షిద్దామని ప్రజలకు పిలుపునిచ్చిన ఎస్ఎస్ సేవా ఫౌండేషన్. భావితరాలకు కాలుష్యరహిత సమాజాన్ని అందించేందుకు పర్యావరణ పరిరక్షణకు ప్రజలు వినాయక చతుర్థికి మట్టి గణపతినే పూజించాలని, ఇది ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని సోంపేట ఎస్ఎస్ సేవా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు దుద్ది శ్రీనివాసరావు ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ మేరకు బుధవారం సోంపేట పట్టణంలో ఎస్ఎస్ సేవా ఫౌండేషన్ కార్యాలయం ఎదురుగా భారీ స్థాయిలో మట్టి వినాయక విగ్రహాలను ఏర్పాటు చేస్తూ పర్యావరణ పరిరక్షణ కొరకు మట్టి గణపతినే పూజించాలనే ప్రధాన లక్ష్యంతో ఉచితంగా ప్రజలకు విగ్రహాలు పంపిణీ చేశారు. ప్రజలకు ముందస్తుగా వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. పర్యావరణాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని, అందుకు నివాసిత సంక్షేమ సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజలు మట్టి గణపతినే పూజించాలని విజ్ఞప్తి చేశారు. వినాయక ప్రతిమల్లో ప్లాస్టో ప్యారిస్, థర్మాకోల్ వాడటం వల్ల అందులో ఉన్న రసాయనాలు పర్యావరణానికి హాని కలిగించడమే కాకుండా మంచినీటి చెరువులు, సముద్ర జలాలు కలుషితమవుతున్నాయని, వాయు కాలుష్యం ఏర్పడి ప్రతి జీవి ప్రాణహానికి గురవుతుందని అన్నారు. పర్యావరణ పరిరక్షణపై పాఠశాలల్లో విద్యార్థులకు ఉపాధ్యాయులు పూర్తి స్థాయిలో చైతన్యపరిచి వారి ద్వారా వారి తల్లిదండ్రులకు, కుటుంబ సభ్యులకు మట్టి విగ్రహాల ప్రాధాన్యత కోసం తెలియజేయాలని కోరారు. ప్రకృతిని గౌరవించకపోవటం వల్ల మనం అనేక విపత్తులు చూస్తున్నామని, కాలుష్యంలో మనం అగ్రస్థానంలో ఉన్నామని ఆవేదన వ్యక్తం చేశారు. వినాయక చవితి సందర్భంగా మన ప్రాంతంలో కాలుష్యం పెరగకుండా ముఖ్యంగా పాఠశాలలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, రీసోర్స్ పర్సన్స్, మహిళా సంఘాలు, స్వచ్ఛంద సేవా సంఘాలు, గ్రామ యువత ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి కుటుంబం మన బాధ్యతగా భావించి మట్టి వినాయక ప్రతిమలకు అధిక ప్రాధాన్యత ఇచ్చి పూజించాలని విజ్ఞప్తి చేశారు. భావితరాలకు ఆరోగ్యవంతమైన జీవితం అందించేందుకు అందరూ సహకరించి కాలుష్య నివారణకు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. రణస్థలం మండలం తెప్పలవలస గ్రామ
బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎచ్చెర్ల మాజీ ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్. ఎచ్చెర్ల నియోజకవర్గం రణస్థలం మండలం తెప్పలవలస పంచాయతీ తెప్పలవలస గ్రామంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొని విగ్రహాన్ని ఎచ్చెర్ల మాజీ ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి రణస్థలం మండల ఎంపీపీ ప్రతినిధి పిన్నింటి సాయికుమార్, జెడ్పీటీసీ టొంపల సీతారాం, మండల పార్టీ అధ్యక్షులు మహంతి పెదరావునాయుడు తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులను చిన్నతనం నుంచే క్రీడలపై ఆసక్తి పెరిగేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలని ఎన్ఈఆర్ తెలియజేశారు. విద్యార్థులను చిన్నతనం నుంచే క్రీడలపై ఆసక్తి పెరిగేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలని, క్రీడలకు ఆదరణ పెరగాలని ఎమ్మెల్యే గుండు శంకర్, ఎమ్మెల్యే నడుకుదుటి ఈశ్వరరావు ఆకాంక్షించారు. శ్రీకాకుళం జిల్లా షటిల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని శాంతినగర్ కాలనీలో ఉన్న డిఎస్ఏ ఇండోర్ స్టేడియం వేదికగా 3 రోజుల పాటు నిర్వహించనున్న ఏపీ రాష్ట్ర స్థాయి జూనియర్స్ బాలబాలికల బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ పోటీలను శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండు శంకర్, ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడుకుదుటి ఈశ్వరరావులు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చదువుతో పాటు క్రీడలు కూడా అవసరమని, క్రీడలు శారీరక మానసిక వికాసానికి దోహదపడతాయని తెలిపారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన క్రీడాకారులు కరణం మల్లీశ్వరి, నీలంశెట్టి లక్ష్మి, కాసింఖాన్ వంటి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో జిల్లాకు పేరు తెచ్చారని చెప్పారు. బ్యాడ్మింటన్ లో తెలుగు రాష్ట్రాలకు చెందిన పివి సింధు, పునేల గోపిచంద్ జాతీయ అంతర్జాతీయ పోటీల్లో పాల్గొని పతకాలు సాధించారని స్పష్టం చేశారు. సాధించాలన్న తపన, పట్టుదలతో ప్రయత్నిస్తే విజయాలు సొంతమవుతాయని తెలియజేశారు. ఏ రంగంలోనైనా నిజాయితీతో శ్రమించే వారికి ఓటమి ఉండదని వివరించారు. విజయం ఆలస్యం కావచ్చు కానీ అది శాశ్వతంగా ఉంటుందని స్పష్టం చేశారు. క్రీడాకారులు నిరంతర క్రమశిక్షణతో మెలిగి క్రీడా స్ఫూర్తిని చాటాలని కోరారు. త్వరలోనే కోడ్రామూర్తి స్టేడియాన్ని అందుబాటులోకి తీసుకొచ్చి అన్ని క్రీడాంశాల్లో జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహించుకునేలా ప్రతి ఒక్కరం కృషి చేద్దామని పిలుపునిచ్చారు. రాష్ట్ర స్థాయి బ్యాడ్మింటన్ పోటీల్లో అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే నడుకుదుటి ఈశ్వరరావు. ఆంధ్రప్రదేశ్ జూనియర్ స్టేట్ బ్యాడ్మింటన్ పోటీలు శాంతినగర్ ఇండోర్ స్టేడియంలో నిర్వహించారు. పోటీలకు అతిథులుగా ఎచ్చెర్ల నియోజకవర్గ శాసనసభ్యులు ఎన్ఈఆర్, ఎమ్మెల్యే గుండు శంకర్ తదితరులు పాల్గొన్నారు. ఎన్ఈఆర్ మాట్లాడుతూ క్రీడలతోనే శారీరక దృఢత్వం మరియు మానసిక ప్రశాంతత దొరుకుతుందన్నారు. రాష్ట్రంలోనే కాకుండా జిల్లాలో, గ్రామీణ ప్రాంతాల్లో కూడా అనేక మంది ప్రతిభావంతులున్నారని, మట్టిలో మాణిక్యాలను వెలికితీయాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. అంబేద్కర్ విగ్రహావిష్కరణ మహోత్సవంలో పాల్గొన్న ఎచ్చెర్ల శాసనసభ్యులు ఎన్ఈఆర్. ఎచ్చెర్ల నియోజకవర్గం రణస్థలం మండలం తెప్పలవలస గ్రామంలో అంబేద్కర్ యువసేన పిలుపు మేరకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ మహోత్సవంలో ఎచ్చెర్ల శాసనసభ్యులు నడుకుదుటి ఈశ్వరరావు పాల్గొని విగ్రహ ప్రతిష్ఠ చేశారు. అనుకోకుండా విగ్రహ ప్రతిష్ఠ సమయంలో దురదృష్టవశాత్తు యాగాటి రామప్పుడు చనిపోయాడని గ్రామస్తులు తెలియజేయడంతో చనిపోయిన రామప్పుడు కుమారుడు గగన్ కు ఎన్ఈఆర్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ లో ఫ్రీగా చదివిస్తానని ఎమ్మెల్యే ఎన్ఈఆర్ తెలియజేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులంతా ఎమ్మెల్యేకి అభినందనలు తెలియజేశారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, జై భీం సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. వరం పేరిట ప్రతి ఏడాది విరాళం అందిస్తున్న వారికి ఎమ్మెల్యే గుండు శంకర్ కృతజ్ఞతలు తెలిపారు. దివంగత మాజీ మున్సిపల్ చైర్మన్ అందవరపు వరనరసింహం కుటుంబ సభ్యులు నిస్వార్థ సేవకు చిరునామాగా నిలుస్తారని శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండు శంకర్ అన్నారు. వరం జయంతిని పురస్కరించుకుని శ్రీకాకుళం నగరంలోని రిమ్స్ ఆసుపత్రి ఆవరణలో నిర్వహిస్తున్న రిమ్స్ అన్నపూర్ణ సేవకు వరం కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే గుండు శంకర్ ద్వారా 25,000 రూపాయల చెక్కును బుధవారం అందజేశారు. సంస్థ అధ్యక్షులు సూర రామచంద్రరావు, గంగుల రమణ, సెక్రటరీ కిలాన ఫణుగుణరావు, రాష్ట్ర అధ్యక్షుడు రఘుపాతున లక్ష్మణరావులు ఈ సందర్భంగా మాట్లాడుతూ వరం పేరిట ప్రతి ఏడాది విరాళాలు అందిస్తున్నందుకు వారి కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. రోగుల సహాయకులకు మధ్యాహ్నం, రాత్రి 2 పూట్ల నిస్వార్థంగా గత 12 ఏళ్లుగా ఆహారం అందజేస్తున్నామని వారు తెలిపారు. ఎమ్మెల్యే గుండు శంకర్ మాట్లాడుతూ రోగులకు, గర్భిణులకు, బాలింతలకు వేడి నీటిని అందించడం, వారికి తోడుగా వచ్చే సహాయకులకు ఆహారం అందించడం గొప్ప విషయమని కొనియాడారు. అన్నదానం మహాదానంతో సమానమని చెప్పారు. మనిషి కడుపారా అన్నం తిని సంతృప్తి చెందుతాడని, దానికి మించిన సేవ మరొక్కటి లేదని పేర్కొన్నారు. రిమ్స్ అన్నపూర్ణ సేవకు తన సహకారం ఎల్లవేళలా ఉంటుందని తెలియజేశారు. కార్యక్రమంలో వరం కుటుంబ సభ్యులు, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ పైడిశెట్టి జయంతి, కుమారులు అందవరపు ప్రసాద్, సంతోష్ తో పాటు టీడీపీ నాయకులు, కార్యకర్తలు కార్యక్రమంలో పాల్గొన్నారు. గొల్ల సీతాపురం గ్రామానికి చెందిన యువకుడు బ్రెయిన్ డెడ్ కావడంతో అవయవ దానానికి అంగీకరించిన కుటుంబ సభ్యులు. శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం గొల్ల సీతాపురం గ్రామానికి చెందిన బొమ్మాళి బాలరాజు అనే యువకుడు బ్రెయిన్ డెడ్ కావడంతో కుటుంబ సభ్యులు యువకుడి అవయవాలు దానానికి అంగీకరించారు. టెక్కలి పంచాయతీ కార్యాలయం పరిధిలో కాంట్రాక్ట్ ఎలక్ట్రీషియన్ గా విధులు నిర్వహిస్తున్న బాలరాజు గత నెల 31వ తేదీన టెక్కల్లో విద్యుత్ స్తంభంపై నుండి జారిపడి తలకు తీవ్ర గాయమైంది. రావోలులోని జెమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం అవయవ దానం చేశారు.
ఈ మేరకు బుధవారం జెమ్స్ ఆసుపత్రి వైద్యులు అవయవదానం చేసిన యువకుడికి గౌరవ వందనం అందించారు. అనంతరం స్వగ్రామానికి మృతదేహాన్ని అంబులెన్స్ లో తరలించారు. అవయవదానం చేసిన బాలరాజు అంత్యక్రియలు నిర్వహించారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్లీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.